బీజేపీకి అవకాశం ఇద్దాం. పాదూరి కరుణ్ గారు, మీ పార్టీకి అభ్యర్థి దేవయ్య గారు, ఆయన ఎన్ఆర్ఐ, స్థానికులు కాదు, సో కార్యకర్తలతో అంత పరిచయాలు లేవు కాబట్టి ఆయన విజయ అవకాశాలు అంతగా లేవు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏదైతే మీ మిత్రపక్షం ఉందో టీడీపీ కూడా మొదటి నుంచి ఆ సీట్ ని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లలో ఒక 2 సెగ్మెంట్లలో టీడీపీకి బలం ఉంది. సో టీడీపీ ఆ టికెట్ ను ఆశించిన నేపథ్యంలో ఒక ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా మీకు ఎన్నికల ప్రచారంలో సపోర్ట్ చేయడం లేదు అని చెప్పేసి కొన్ని వస్తున్నాయి. మొదటి విషయం ఏంటంటే స్థానికుడు కాదు అనే విషయంలో చెప్తున్నా. ఆయన వరంగల్ జిల్లానే, కాకపోతే ఎన్ఆర్ఐ అక్కడ స్థిరపడ్డాడు. ఈ రోజు స్థానికత అంశం మీదకి వస్తే కేసీఆర్ బై మహబూబ్నగర్ లో పోటీ చేయలేదా, కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేయలేదా, వాళ్ళంతా అక్కడ స్థానికుల. టీఆర్ఎస్ లో అప్పటికప్పుడు దిగిన బీబీ పాటిల్ లాంటి అనేక మంది ఎన్ఆర్ఐల్ని పిలిచి టికెట్ ఇచ్చింది. అప్పటి వరకు జెండా మోసిన ఈ రోజు ఈ సోదరుడు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ జెండా మోసి ఉద్యమానికి ముందు నడిచి అనేక దెబ్బలు తిన్నాక లాస్ట్ కు తీసుకొచ్చి స్థానికేతరుడైన మునుగోడు గాదర్ కిషోర్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పోటీ చేయించిండు. అది టీఆర్ఎస్ పార్టీకి అసలు నైజం. అది ఎక్కడ ఎవరిని నాన్ లోకల్ వాళ్ళని తీసుకొస్తే నాన్ కాంట్రవర్షియల్ గెలిపించుకోవచ్చు అనేది వాళ్ళ నైజం. ఈ రోజున మేము అక్కడ ఒక విద్యాధికుణ్ణి. అంతేగాక నేను ఒకటి చెప్తా ఉన్నా, ఉప ఎన్నికలు పదే ప్రజల నెత్తి మీద రుద్ది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ ఆటలాడి ప్రతిసారి ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి, లేకపోతే అవకాశం వచ్చినప్పుడేమో నిమ్న కులాలని అణిగదొక్కి, అవకాశం లేనప్పుడు సెంటిమెంట్ ని వాడుకొని అనేక రకాల ప్రయత్నాలు చేసి ఈ ఉప ఎన్నికలు చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ నైజం. ఇంకా రెండో విషయానికి వస్తే దేవయ్య గారు టీడీపీ సపోర్ట్ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అక్కడ టీడీపీ శ్రేణులు మొత్తంగా ముందు నిలిచి ఈ రోజున చంద్రబాబు గారి గైడెన్స్ అయితే ఏంది, అక్కడ నాయకత్వం కూడా ముందు నిలిచి పనిచేస్తా ఉన్నాయి. ఈ రోజు టీడీపీని వాళ్ళ అభిప్రాయ భేదాలు దేవాలని సర్వ ప్రయత్నాలు చేస్తుంది టీఆర్ఎస్ తన నైజం ప్రకారం. అయినా కూడా ఈ రోజు మిత్రపక్షాలుగా ముందుకు అడిగేసిపోతా ఉంటే ఈ రోజు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి, ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి, ముఖ్యంగా నిన్నగాక మొన్న ఒక వారం క్రితం కుమరయ్య సంఘటన ఇవాళ కూడా టీవీలో పేపర్లలో చూస్తే కంటికి కడవడి ఏడుస్తా ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు. 10 రోజుల కింద అరెస్ట్ చేసి ఒక బీసీ, ఇవాళ బీసీ సంఘాలన్నీ ఏకం కావాలి. అసలు రైతుగా, బీసీ మనిషిగా ఇవాళ ఒక కుటుంబాన్ని కాపాడుకోలేకపోతే ఇవాళ బీసీ సంఘాలన్నీ ఏకం కావాలి, ప్రశ్నించాలి. అసలు అధికారం ధిక్కరించే గొంతు తెలంగాణ సమాజాన్ని, ఆ ధిక్కరించే గొంతుతోటే ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. ఆ ధిక్కరించే గొంతుతోటే ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకుంటాము, ప్రతిపక్షాలని కూడా కాపాడుకుంటాం. అక్కడ భారతీయ జనతా పార్టీ దేవయ్య గారు విద్యాధికుడు, పార్లమెంటుకి ఎవరు పోవాలండి? విద్యార్థులు పోవాలా? నిజంగానే స్థానికంగా ఉండి సర్వీస్ కూడా అందించాలి. స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల కానీ సర్పంచ్ల కానీ స్థానికంగా ఉంటారు. ఎంపీ అనేవాడు, ఎంపీగా అనేవాడు ఆ ప్రాంతానికి చేయాలి, ఈ రాష్ట్రానికి కూడా చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రులను ఇస్తాము భారతీయ జనతా పార్టీ నుంచి అని భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజున. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించింది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కూడా మా బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేరుస్తూనే ఉన్నాము. దానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని అడిగే హక్కు ఇవాళ మాకుంది.